దక్షిణ నమోగా మూర్తి నమో. ఓం నమో భగవతే దక్షిణామూర్తి నమో. ఓం నమో భగవతే దక్షిణామూర్తి నమ. ఓం నమో భగవతే దక్షిణామూర్తే దక్షిణామూర్తి నమో. మనము ఇప్పుడు తెలుసుకోవాలనుకున్నది ఏమిటి? దక్షిణామూర్తి అంటే ఎవరు? నేను దక్షిణామూర్తి శివుని జ్ఞాన స్వరూపం, అంతరాత్మలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేల్కొలిపే గురువుని. ధ్యానం ద్వారా ఈ అంతర్జ్యోతిని చూడండి. ఆయన ఈ సర్వలోక అధిపతి, గురుదైవము, గురుభక్తి. నమో భగవతే దక్షిణామూర్తి నమ. ఇప్పుడు మనం గురు బోధనలోకి వెళ్దాము. శిష్యులారా, ఈ జ్ఞానం మీ ఆత్మను మేల్కొలిపే వెలుగు. ఒక్కొక్క అడుగు మీ ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దక్షిణామూర్తి అవతారం. సనకాది మునుల జ్ఞానగాథ. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని మనస్పుత్రులుగా సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు జన్మించారు. ఓం శాంతి శాంతినామూర్తయే. వీరు చిన్న బాలకుల రూపంలోనే ఉన్నా వారి జ్ఞానం అనంతం, వారి తపస్సు అపారం. లోకరహస్యాలు, మోక్ష మార్గం, ఆత్మతత్వం తెలుసుకోవాలని ఓం నమః శివాయ. వీరు దేవలోకాలు, మహర్షుల ఆశ్రమాలు, వేద శాస్త్రాలు అన్నీ సందర్శించారు. కాని ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఆత్మ ఎవరు? పరబ్రహ్మం ఏమిటి? ఆ సందేహానికి సమాధానం కోసం వీరు కైలాసాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక విశాల వటవృక్షం క్రింద దక్షిణ దిశగా ముఖం చేసి యువ రూపంలో పరమశివుడు దక్షిణామూర్తిగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం చిన్ముద్రలోని నిశ్శబ్ద ఉపదేశం మాత్రమే ఇచ్చాడు. ఆ మౌనంలోనే వేదాల సారం వినిపించింది. ఆ నిశ్శబ్దంలోనే బ్రహ్మజ్ఞానం ప్రస్ఫుటమైంది. జీవాత్మ, పరమాత్మ ఒకటే. అహంకారం కరిగిపోయింది. అజ్ఞానం నశించింది. మోక్ష జ్యోతి వెలిగింది. అందుకే దక్షిణామూర్తి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే మేధస్సు జ్ఞాపశక్తి విజయం. దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తయే నమ. మేధస్సు జ్ఞాపక శక్తి విజయం. శిష్యులారా, మీ భక్తినాహారాన్ని ప్రశ్నించింది నా ఆశీస్సులు మీపై వర్షిస్తాయి. జై గురుదేవ. ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక మార్గంలో మీ ప్రయాణం కొనసాగించండి. నా శక్తి మీకు బలాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు గురువు.